డ్రైవర్ కారాపు. ఎందుకు కారాపమన్నారు? మన సెలబ్రేషన్ స్పెషల్గా కొబ్బరి బొండంతో స్టార్ట్ చేద్దామని. ఒక్క నిమిషం. ఏమండి 2 కొబ్బరి బొండాలు ఇవ్వండి. అలాగే సార్. ఏమైందమ్మా? అమ్మా, అయ్యో ఏమైంది తల్లి? రాధిక ఏమైందమ్మా? ఏమైంది? అమ్మా, కళ్ళు తెరువు. ఉషా, అయ్యో, ఏమైందండి? ఏమైంది తల్లి? నిన్నే అమ్మా. ఏమైంది? ఏమైంది నీకు? మీరు కంగారు పడకండి. ఏమైందమ్మా? అమ్మా ఉషా, ఏమైంది తల్లి? కొంచెం వాటర్ ఇవ్వండి. అమ్మా ఉషా, ఉషా, ఏమండి? ఏమండి? లేవండి. ఏమైంది రాధిక? అదే చెక్ చేస్తున్నానండి. మీరు డాక్టరా? నా భార్య MBBS చదువుతుంది. కైలాష్ గారు, తనకి లో బీపీ అయింది. అర్జెంటుగా కొబ్బరి బొండంలో ఉప్పు కలిపి తీసుకురండి. ఇప్పుడే తెస్తాను. నాకెందుకో భయంగా ఉందమ్మా. ఏం కాదు, కొంచెం వాటర్ ఇవ్వండి. తొందరగా ఒక గ్లాసులో కొబ్బరి నీళ్ళలో సాల్ట్ వేసి. అలాగే సార్. త్వరగా తొందరగా తొందరగా. ఇదిగోండి సార్. ఇదిగో. కొంచెం. ఓకే, ఇంకొంచెం. ఓకేనా? చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. అమ్మా, సమయానికి దేవతలా వచ్చా. బాబాయ్, మీరు నాకు దండం పెట్టడం ఏంటి? నాకు అవకాశం ఉంది కాబట్టి నేను చేయగలిగాను. ఇలా చూడండి, మీకు లో బీపీ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. బయటకు వచ్చేటప్పుడు మీ దగ్గర సాల్ట్ బిస్కెట్స్, చాక్లెట్స్ లాంటివి పెట్టుకుంటే ఇలాంటి సమస్య ఉండదు. ఓకే మేడం. బాబాయ్, తనకి వెంటనే ఏమైనా తినడానికి ఏర్పాటు చేయండి. అలాగే తల్లి. ఇప్పుడే నువ్వు ఇంత బాగా వైద్యం చేసావంటే భవిష్యత్తులో నువ్వు గొప్ప డాక్టర్ అవుతావు అమ్మా. ఎంతోమంది ప్రాణాలు కాపాడి నీతో పాటు మీ కుటుంబానికి కూడా మంచి పేరు తీసుకొస్తావమ్మా. నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలమ్మా.
ఇప్పుడే నువ్వు ఇంత బాగా వైద్యం చేసావంటే భవిష్యత్తులో నువ్వు గొప్ప డాక్టర్ అవుతావు అమ్మా. రాధిక, ఆ, డాక్టర్ అవ్వడం నీ కల కదా? నాకెలా కాదు, మా నాన్నగారి కల. ఆయన ఆశయం. చిన్నప్పుడు నేను డాక్టర్ ఆట ఆడుకుంటే అది చూసి నన్ను ఎలాగైనా డాక్టర్ని చేయాలని అనుకున్నాను. హౌ స్వీట్. ప్రియాకి కూడా పెద్ద చదువులు చదవాలి అన్న ఆశ ఉంది, కానీ స్తోమత లేకపోవడం వల్ల తనని డిగ్రీలో జాయిన్ చేసి నన్ను మాత్రం మెడిసిన్లో జాయిన్ చేశారు. ప్రియా కూడా నేను డాక్టర్ని అవ్వాలనే కోరుకునేది. దానికోసం తన చదువుని కూడా త్యాగం చేసింది. ఇలా పెద్దవాళ్ళు ఎవరైనా నన్ను దీవించినప్పుడు మా నాన్నగారి కోరిక తీరింది అన్న సంతోషం కలుగుతుంది. ఎవరు బాబు? సార్ నేను సార్. నేను అంటే? అయ్యో నేను సార్. నేను అంటే ఎవరు బాబు? ఓ అమర్ బాబు, నువ్వు? అరే అరే ఏంటి ఇవన్నీ? నువ్వెందుకు తీసుకొచ్చావు బాబు ఇవన్నీ? అరే ఇలా రా, లోపల రా, ముందు లోపల రా. రా, 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 కూర్చో. అబ్బా, హా, కూర్చో. ఇవన్నీ మీకోసమే తెచ్చానండి. నువ్వెందుకు బాబు తీసుకొచ్చావు? పక్కనే కూరగాయల షాప్ ఉంది, నేను వెళ్ళి తెచ్చుకునేదాన్ని కదా. ఏమండి, ఈ కూరగాయలు మా ఫామ్ హౌస్లో ఆర్గానిక్ పద్ధతిలో పండించినవి. ఇవి తింటే ఆరోగ్యంగానూ ఉంటుంది, రుచి చాలా బాగుంటుంది. కరెక్టే కాని బాబు, ఇవన్నీ నువ్విలా మోసుకురావడమే. నచ్చకపోతే చెప్పండి సార్, తీసుకెళ్ళిపోతాను. సొంత మనిషిలా కాకుండా పారాయి వాళ్ళలాగే మీతో మసులుకుంటాను. బాబు బాబు, నా ఉద్దేశం అది కాదు. హా, అది కాదు కదా? మ్మ్హ్మ్. అలా అయితే ఓకే. హా, హా. ఏమండి, నేను కూడా ఈ పూట ఇక్కడే భోంచేస్తాను. గోంగూర పచ్చడి, గుత్తొంకాయ కూర, మునక్కాయల సాంబారు, పాలకూర పప్పు, పాలకూర పప్పు. ఇవన్నీ చేసేసారనుకోండి, నేను సారో కలిసి ఓ పట్టు పట్టేస్తాం. ఏమంటారు సార్? నీ మాటే నా మాట బాబు. అది గంటలో వంట పూర్తి చేసేస్తాను బాబు. కంటెందుకు? నేను హెల్ప్ చేస్తా, అరగంటలో పూర్తి చేసేద్దాం. బాబు హ? అంటే మొన్న కాఫీ అది. మీ భయం నాకు అర్థమైంది సార్. నేను గరిట పట్టను, కత్తి పట్టి కూరగాయలు కట్ చేస్తాను, అంతే. అమ్మయ్య, బతికించావు బాబు. ఇంకా ఎక్కడ వండుతాడో అని కంగారు పడ్డా.
ఏమండి మీ చేతి వంట అద్భుతం. సార్ ఆ మెడిసిన్స్ దేనికి వాడుతున్నారు? బాబు అది బీపీ టాబ్లెట్ బాబు. మీరు సందేహంగా చెప్తున్నారంటే అది బీపీ కోసం కాదు, ఇంకేదో అయి ఉంటుంది. ఏమండి అది ఇవ్వండి. ఎందుకులే బాబు. ఇవ్వండి. ఏమండి ఒకసారి సార్ మెడికల్ ఫైల్ తీసుకురండి. ఇప్పుడు అవి ఎందుకులే బాబు, ఏమీ లేదని చెప్తున్నాను కదా. నేను డాక్టర్ అన్న విషయం మర్చిపోకండి సార్. మీరు వెళ్ళి తీసుకురండి. వెళ్ళండి. మీకు లుకేమియా ఉందా సార్? మిమ్మల్ని చూసి ఇంత సీరియస్ ఇష్యూ ఉందని నేను అస్సలు అనుకోలేదు. సార్ టైంకి మెడిసిన్స్ వేసుకుంటున్నారా? రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారా? ఎక్కడ బాబు, ఏం చేసినా ప్రయోజనం లేదని పూర్తిగా మందులే మానేశారు. నేనెంత చెప్పినా వినట్లేదు. హెల్త్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా సార్? డాక్టర్లు చెప్పినా సరే మన ప్రయత్నం మాత్రం మానకూడదు. సరే, ఇప్పటి నుంచి మీ హెల్త్ కేర్ నేను తీసుకుంటాను. ప్రతి వారం నేనే మిమ్మల్ని చెకప్కి తీసుకెళ్తాను. అది కాదు బాబు. నేను సార్ ఇంకేం మాట్లాడకండి. ఏమండి సార్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సరే నేను వెళ్ళొస్తాను. నన్ను అంటున్నాడు గాని తను కూడా లోపల బోల్డంత బాధ పెట్టుకుని పైకి నవ్వుతున్నాడు. అమర్కి ఒక బాధ ఉందా? ఏంటండి అది? అమర్ ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయి తనని మోసం చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందంట. అమర్ ఆ బాధని దిగమింగుకొని ప్రేమంటే త్యాగానికి మరో రూపం అని నమ్మి ఆ అమ్మాయి బావుండాలి అని గుళ్ళో పూజలు కూడా చేయిస్తున్నాడు. దేవుడేంటో మంచి వాళ్ళకి ఎక్కువ బాధలిస్తాడు. ఇప్పుడైనా చెప్పండి, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? స్మాల్ సర్ప్రైజ్. చెప్పొచ్చు కదండి. చెప్పండి కదా.
ఇక్కడికి తీసుకొచ్చారేంటండి? కైలాష్ గారు, నా కాలేజ్కి తీసుకొచ్చారేంటి? మీ నాన్నగారి ఆశయం మధ్యలోనే ఆగిపోవడానికి వీల్లేదు. నువ్వు మెడిసిన్ కంప్లీట్ చేసి పెద్ద డాక్టర్ అవ్వాలి. బట్ పద, రా రా చెప్తాను. అమ్మా రాధిక, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? నేను బాగానే ఉన్నానమ్మా. అవును, ఏంటమ్మా సడన్గా కాలేజీకి రావటం మానేశావు? బ్రిలియంట్ స్టూడెంట్వి, నువ్వు తప్పకుండా పెద్ద డాక్టర్ అవుతావని మేమంతా చాలా హోప్స్ పెట్టుకున్నామమ్మా. ఇక్కడి నుంచి రాధిక కాలేజీకి వస్తుంది సార్. మెడిసిన్ కంప్లీట్ చేస్తుంది. గుడ్. కానీ రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. తనేమో చాలా క్లాసులు మిస్ అయింది. మరి ఎలా? రాధిక బ్రిలియంట్ స్టూడెంట్ అని మీరే అన్నారుగా. ఎగ్జామ్స్ అన్ని పర్ఫెక్ట్ గా రాస్తుంది. డోంట్ వరీ. సడన్ గా ఈ నిర్ణయం ఏంటి కైలాష్ గారు? నిర్ణయం అయితే మంచిదేగా. గుడ్ డెసిషన్ అండి. రండి, ప్లీజ్ కమ్. ప్లీజ్ కమ్. నమస్తే సార్. నమస్తే సార్. హలో. రాధికతో ఎగ్జామ్ ఫామ్ ఫిల్ చేయించి సంతకం పెట్టించండి. ఓకే సార్. కూర్చోమ్మా. కూర్చోండి. ఫిల్ చేయి. ఏమైంది రాధిక? సంతకం పెట్టు. నేను ఇలా చదువు కంటిన్యూ చేస్తున్న సంగతి అత్తయ్య గారికి చెప్పండి. నేను అమ్మకి ఖచ్చితంగా చెప్తాను. ముందైతే నువ్వు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయి. అది కాదు కైలాష్ గారు, చెప్పకుండా మనం నిర్ణయం తీసుకుంటే పెద్దవాళ్ళకి గౌరవం తగ్గించినట్టు అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. మీరు ఒకసారి అత్తయ్యకి ఫోన్ చేసి ఆవిడ అనుమతి తీసుకుంటే నేను సంతకం పెడతాను. చూడు రాధిక, నువ్వు డాక్టర్ అవ్వడం అనేది గొప్ప విషయం. మంచి పనికి అమ్మ ఎప్పుడూ అడ్డు చెప్పదు. అమ్మ ఏం అడిగినా నా దగ్గర సమాధానం ఉంది. ఓకే, తనని కన్విన్స్ చేస్తానన్న నమ్మకము నాకుంది. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సంతకం పెట్టు. కమాన్, సంతకం పెట్టు. సంతకం పెట్టమ్మా రాధిక. ఇది మంచి విషయమే కదా, ఎందుకు ఆలోచిస్తున్నారు?